1 Corinthians chapter 10, verse 21. You cannot drink the cup of the Lord and the cup of demons. You cannot partake of the table of the Lord and the table of demons. ఇక 21లో చూద్దాము. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. అంటే ఇటువైపు దేవుని పని చేస్తున్నారు, అటువైపు విగ్రహారాధన పని కూడా చేస్తూ ఉన్నారు. దేవుడు పని చేసే దేవుడు అంటే సృష్టికర్త, మరి విగ్రహములు అంటే సృష్టిలోని వస్తువులు. కాబట్టి ఈ రెండిటికి సంబంధించి ఒకళ్ళు చేయకూడదు, చేయరాని పని అది అని చెప్పి పౌలు భక్తుడు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ఈ పత్రిక రాశారనమాట. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ఇది తప్పు, ఈ తప్పుకు దేవుడు శిక్ష ఉంటుంది అని చెప్పి పౌలు గారు వారికి పత్రికలు రాసి పంపించారనమాట. 22nd verse కూడా చూద్దాం. ఇందులోనే షల్ వి ప్రొవోక్ ద లార్డ్ టు జెలసీ? ఆర్ వి స్ట్రాంగర్ దాన్ హీ? ప్రభువునకు రోషము పుట్టించదమా? సృష్టికర్త అయినటువంటి దేవునికి మనం రోషం పుట్టిద్దామా? సృష్టిలో ఉన్నటువంటి వస్తువులను దేవుళ్ళని భావించి వాటికి మొక్కి వాటికి నమస్కరిస్తూ సృష్టికర్త అయిన దేవునికి మనం రోషం పుట్టిద్దామా? ఆయన కంటే మనము బలవంతులమా? దేవుడు చెప్పిన మాట మనం వినకుండా మరి మనకిష్టం వచ్చినట్లు చేయటానికి ఆయన కన్నా మనం బలవంతులమా అని చెప్పి పౌలు గారు ఆ దినముల్లో కొరింథీ సంఘంలోకి రాసినటువంటి పత్రికల్లో రాశారు. అయితే ఇప్పుడు కూడా చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి దేవుని ఉగ్రత ఎవరి మీదకి ఎలా వస్తుంది అనేది మనమే ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకొని సృష్టికర్త అయినటువంటి దేవుని ఆరాధిస్తే అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను.